జై హో. నమస్కారం. సామాన్యుల అసమాన విజయగీతిగా ఈటీవీ జయహోకు స్వాగతం. ఆ ముంబై వనిత చెట్టు పేరుతో కాయలమ్మటం లేదు, కానీ చెట్టు సంస్కృత నామం తరు పేరిట రైతుల పంట ఉత్పత్తులను లాభాలకు విక్రయిస్తూ వారికి కల్పతరువయ్యారు. ఇక మనిషికి మరణ శాసనం రాస్తున్న పతంగుల దారాలతో వినియోగ వస్తువుల తయారీ ఆరంభించారు గుజరాత్లో ఓ మాస్టరు. వినూత్న స్ఫూర్తి కథనాల జైహో మీకోసం. అమ్మ తినిపించిన సహజ ఆహారం అమ్మాయి అభిరుచిని పెంచింది. తర్వాత కాలంలో ఆమె రైతులు ఆహార పంటలు ఎలా పండిస్తున్నారో తెలుసుకున్నారు. అన్నదాతలు, దళారీల చెంత దగాపడకుండా పంట ఉత్పత్తులను నేరుగా మార్కెట్లో విక్రయించేలా ఓ వ్యాపార సంస్థను ఏర్పాటు చేశారు. ఆమె మహారాష్ట్రలో రైతు నేస్తం ముంబై నారి రుచి జైన్. కేవలం 1000 రూపాయల పెట్టుబడితో వ్యాపారం ఆరంభించిన ఈ కర్షక బాంధవి 10,000 గిరిజన సాగుదార్ల భాగ్యరేఖగా మారారు. రైతుల కలలు పండాలి, గాదెలు నిండాలి, గిట్టుబాటు ధర రావాలి, దళారీల బెడద తొలగాలి, సాగుదార్లు బావుండాలి. ఇవన్నీ మహానగరంలో పెరిగిన ఓ వనిత ఆకాంక్షలు. నిజానికి సేద్యం ఆమె వృత్తి కాదు, కాని దేశంలో ఆమె చెప్పినట్లు సేద్యం చేసే రైతులు వేలల్లో ఉన్నారు. కర్షక శ్రేయాన్ని కోరుతూ వ్యాపారం ప్రారంభించిన ఈమె ముంబైలో యోగ సాధకురాలు, పర్యావరణవేత్త రుచి జైన్. సేంద్రియ ఆహారాన్ని సిఫార్సు చేసే ప్రకృతి వైద్యురాలు డాక్టర్ పూనం జైన్ కుమార్తె. పర్యావరణ శాస్త్రంలో ఎంఎస్సీ చదివి ఆపై ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మేనేజ్మెంట్ చేశారు. ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో పెద్ద ఉద్యోగ ఆకర్షణ ఉంది. కానీ క్షేత్రస్థాయిలో రైతాంగ దయనీయ స్థితి చూశాక నిర్ణయం మారింది. సుస్థిర సేద్యంతో వ్యాపార రంగంలో స్థిరపడేందుకు పునాది వేసింది. तरु मतलब पेड़, इट्स अ ट्री इन संस्कृत. तरु एक नेटवर्क है छोटे किसानों. తరు అంటే వృక్షం. తరు సంస్థ నేతృత్వంలో 17 రాష్ట్రాలలో చిన్న రైతుల శ్రేయస్సుకు పనిచేస్తున్నాం. మా అమ్మ నాచురోపతి వైద్యురాలు. నేను జిడ్డు కృష్ణమూర్తి గారి స్కూల్లో చదివాను. ఇక్కడ జీవనశైలి విధానమంతా సహజం, ప్రకృతి సిద్ధం. ఈ జీవనశైలి ప్రభావం నాపై ఉంది. నేను మొదట పునరుత్పాదక ఇంధన శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ బ్యాంకు ప్రాజెక్టులో పనిచేశాను. 2012-14 మధ్య గ్రామీణ విద్యుదీకరణ పథకంలో పనిచేస్తూ ఉండగా ఓ రైతుతో పరిచయం ఈమె ఉద్యోగ ప్రయాణాన్ని మలుపు తిప్పింది. మహారాష్ట్రలోని నందూర్బార్ జిల్లాలో పర్యటిస్తూ ఉండగా ఓ పండ్లు ఫలాలు విక్రయించే కర్షకుణ్ణి చూసి పలకరించారు. రోజూ 25 కిలోమీటర్లు నడిచి కారు చవకగా సీతాఫలాలు విక్రయిస్తారని తెలిసి కదిలిపోయారు. వారి దయనీయ స్థితి చూశాక నిద్రపోలేదు. ఆ ఆలోచనలు నిలువనివ్వలేదు. సన్నకారు రైతుల సమగ్ర అభివృద్ధికి ఏదైనా చెయ్యాలనుకున్నారు. చేస్తున్న ఉద్యోగానికి విరమణ ప్రకటించి కొత్త బాటన సాగారు. ఈ క్రమంలో బిందు సూక్ష్మ సేద్యానికి ఆదర్శంగా భావించే ఇజ్రాయెల్ దేశ సందర్శన మరింత ప్రేరణనిచ్చింది. సేద్య రంగమంటే ఎన్నో అవకాశాలున్న వినూత్న రంగమని గ్రహించారు. तरु नेचुरल्स मेरा 5th बिजनेस आइडिया था, क्योंकि पहले मैं रिन्यूएबल एनर्जी में काम करती थी. తరు నేచురల్స్ నా 5వ వ్యాపార అన్వేషణ ఆలోచన. మొదట నేను పునరుత్పాదక ఇంధన రంగంలో పనిచేశాను. అప్పట్లో నాది వంటింటి పొయ్యిలు విక్రయించే బిజినెస్. సంకల్పముంటే ఏ వ్యాపారమైనా చెయ్యవచ్చు. సేంద్రియ సేద్యంలో మాకు ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఆవిష్కర్త పండిట్ రవిశంకర్ స్ఫూర్తి. అక్కడ సేంద్రియ సేద్యంలో శిక్షణ పొందాం. గురువు డాక్టర్ ప్రభాకర్ రావు స్వదేశీ విత్తనాల తయారీలో శిక్షణ ఇచ్చారు. సేంద్రియ సేద్యాన్ని సాగుదారులకు ఎలా నేర్పాలో ఆయన చెప్పారు. तो ये कोर्सेज के प्रचार में हम लोग टीचिंग करते थे. బెల్లం తయారీ రైతులు ఉత్పత్తి విక్రయానికి అష్టకష్టాలు పడడం చూసి వారిని ఆదుకోవాలని రుచి జైన్ నిర్ణయించారు. తొలి వ్యాపార ప్రయత్నంగా కేవలం 1000 రూపాయల పెట్టుబడి పెట్టారు. అనేక ప్రయోగాల తర్వాత 2016లో తరు నేచురల్స్ ఆవిర్భవించింది. చిన్న చిన్న బెల్లం పొట్లాలను స్నేహితులకు, దుకాణాలకు, రెస్టారెంట్లకు విక్రయించారు. నోటి మాటల ప్రచారంతో త్వరగా ప్రాచుర్యం లభించింది. ఆ ఆదరణతో ఆమె పప్పులు, చిరుధాన్యాలు, గోధుమ పిండి, బియ్యం, కూరగాయలు, చాక్లెట్లను సంతలలో అమ్మారు. ఎట్టకేలకు సహజ ఆహారోత్పత్తులు పెద్ద పెద్ద రెస్టారెంట్లకు చేరాయి.
हमारा पहले ब्लैक राइस जाता था एक रेस्टोरेंट में और तभी जैसे मैं बोल रही हूँ कि हमने शुरुआत ही बल्क से की है कि పాఠశాలలో ఉండగా పర్యావరణ ఉపాధ్యాయుని సుధా ప్రేమ్నాథ్ నన్ను ప్రభావితం చేశారు. ఆమె మాకు ప్రాజెక్టు ఇచ్చారు. గిరిజనుల కోసం ఏర్పాటైన కైగల్ ఫారెస్ట్ ట్రస్ట్ ఫర్ ట్రైబల్స్ కోసం శుద్ధితో తేనె తయారు చేశాం. 12వ తరగతిలో గిరిజనుల దగ్గరకు వెళ్లి అటవీ ఉత్పత్తులపై మాట్లాడేదాన్ని. తలస్నానానికి రోజు షాంపూ వాడతాం. ఇందుకు బదులుగా షికాకాయని ఉపయోగిస్తే గిరిజనులకు ఆదాయాన్నిస్తుంది. చిన్న వయసులోనే ఇలాంటివన్నీ నేర్చుకోవటం నా అదృష్టం. खपली वेट तो हमने बाद में ऐड किया. తరు సంస్థ గిరిజన రైతు సాధికారతకు కృషి చేస్తున్న అన్లిమిటెడ్ ఇండియాతో కలిసి నడిచింది. ఈ సంస్థ సహకారంతో తరు మహారాష్ట్ర, కర్ణాటక, అసోం, కేరళ, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో పసుపు, బెల్లం, బియ్యం, ఇతర ఉత్పత్తులు సేకరిస్తోంది. మహిళల స్వయం సహాయక వ్యాపార సంస్థ మహిళా ఉమాంకు పంట ఉత్పత్తుల శుద్ధి ప్రక్రియలో సహకరిస్తోంది. సుస్థిర పద్ధతులతో గిరిజన, చిన్న తరహా రైతుల మేలు కోసం తరు పనిచేస్తోంది. अगर एक क्रॉप का फेलियर हो गया ఒక పంట పంటని పక్షంలో రెండో పంట నుంచి ఆదాయం వస్తుంది. రైతులు స్వయంగా విక్రయించుకోవచ్చు. వీరికి అక్కడ లాభం వస్తుంది. కర్షక శ్రేయస్సుకు ఇది మేం ఆరంభించిన నమూనా. అనేక ప్రాంతాల్లో బహుళ పంటలు సాగు చేస్తున్న చిన్నకారు రైతులను చూశాం. వారు లాభాలు గడిస్తున్నారు. మేము వారికి ఆహారోత్పత్తుల శుద్ధి, మార్కెటింగ్ ను నేర్పుతాం. ఈ క్రమంలోనే మేము తరు నేచురల్ సంస్థను ఆరంభించాం. 2021 దాకా మాకు ఈ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఉండేది. ఇప్పుడు మేము ఈ సంస్థను ప్రైవేట్ లిమిటెడ్ వ్యాపార సంస్థగా మార్చాం. किसानों से सामान खरीदते हैं उनको पूरा हम लोग गाइडेंस देते हैं. రుచి జైన్ ఉమ్మడి కుటుంబం నుంచి వచ్చారు. అమ్మ ప్రకృతి వైద్యురాలు కావడంతో ఆ కుటుంబం దశాబ్దాలుగా సేంద్రియ ఆహారోత్పత్తి వినియోగానికి ప్రాధాన్యమిస్తోంది. सालों से मैं प्राकृतिक चिकित्सक हूँ. నేను ఎన్నో ఏళ్ల నుంచి ప్రకృతి వైద్యురాలిని. నేను చూసొచ్చిన ప్రాంతాల విశేషాలను ఒక రచయిత్రిగా రాస్తాను. దేశమంతా పర్యటించి రైతులను ఎంతో దగ్గరగా చూశాను. వారి సమస్యలను తెలుసుకున్నాను. వాటి అధ్యయనానికి దేశవ్యాప్తంగా పర్యటించాం. నా ఉద్దేశం ఏమిటంటే ప్రతి రైతు ఆరోగ్యకర ఆహారం పండించాలి, అందరికీ పోషకాహారం ఇవ్వాలి. అందుకే మొదటి నుంచి మన తోటల్లో రసాయనాలు లేకుండా సహజంగానే మొక్కలు నాటుదాం, ఆ ఫలసాయాన్నే తిందాం. प्राकृतिक तरीके से अपने बगीचों में लगाती हूँ और हम वही खाते हैं. తరుతో రుచి జైన్ పయనం పర్యావరణ హితం, నిబద్ధత, వ్యవస్థాపక స్ఫూర్తి సమాహారం. ఈ సంస్థ ఆన్లైన్ ద్వారా నేడు 300 సేంద్రియ ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. వీటిలో చిరుధాన్యాలతో చేసిన నూడిల్స్ నుంచి అడవి తేనె దాకా ఉన్నాయి. 2021లో ఐక్యరాజ్య సమితి గుర్తించిన చిన్న వ్యాపార సంస్థల్లో తరు ఒకటి. వ్యాపారానికి వ్యాపారం, రైతుకు ఉపకారానికి ఉపకారం. తరు వ్యవస్థాపకురాలు రుచి జైన్ ఇలా ఉభయతారకంగా పనిచేస్తున్నారు. ఆమె సేంద్రియ ఉత్పత్తుల వ్యాపారం దేశంలో 10,000 సాగుదారులను ప్రభావితం చేసింది. अभी हम लोग डायरेक्ट ప్రస్తుతం మేము 500 కర్షకులకు ప్రాతినిధ్యం వహించే అనేక రైతు సంఘాల నుంచి నేరుగా కొనుగోలు చేస్తున్నాం. సంఘం నాయకుడి నుంచి నేరుగా కొంటున్నాం. మా నెట్వర్క్ పరిధిలో 17 రాష్ట్రాలలో 10,000 రైతులున్నారు. अभी दुबई में भी सामान हम लोग शुरू कर रहे हैं बेचना. మనకు సంక్రాంతి పండుగ నవక్రాంతి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే ఈ పండుగను గుజరాత్లో ఉత్తరాయణ్గా పిలుస్తారు. పతంగుల సంబరాలు అంబరాన్ని తాకుతాయి. కాని ఈ గాలిపటాల దారాలే మనుషులకు, పక్షులకు మరణ శాసనం రాస్తున్నాయి. టన్నుల కొద్దీ వ్యర్థాలుగా మిగులుతున్న ఈ దారాలతో వస్తువులు తయారు చేస్తూ అర్థవంత పరిష్కారం చూపారు గుజరాత్లో హష్ముఖ్ పటేల్ మాస్టరు. ఎగిరే గాలిపటానికి దారం ఆధారం. ఓ సినీ కవి హృదయ స్పందన అది. గుజరాత్లో ఉత్తరాయణ్గా పిలిచే సంక్రాంతి వేడుకల్లో పతంగుల ఆటే పతాక స్థాయి క్రీడ. దురదృష్టవశాత్తు ఆనందాన్నిచ్చే ఆ వేడుకలే విషాదానికి కారణమవుతున్నాయి. పతంగి దారాల వ్యర్థాలు మనుషులు, పక్షులకు ప్రాణాంతకంగా తయారయ్యాయి. గాంధీనగర్ జిల్లా అహ్మద్పుర ప్రైమరీ స్కూల్ ప్రధానోపాధ్యాయులు హష్ముఖ్ పటేల్ ఈ సమస్యకు ఓ చక్కని పరిష్కారం కనిపెట్టారు.
मकर संक्रांति त्यौहार ये पूरे गुजरात में मनाया जाता है। పేర్లు వేరైనా దేశమంతా సంక్రాంతి పండుగ ఒక్కటే. గుజరాత్ లో నిర్వహించే వేడుకల్లో పిల్లలు, పెద్దలు, యువకులంతా పతంగులు ఎగరవేస్తారు. పండుగ ముగిశాక రోడ్లన్నీ వాళ్ళు పారవేసిన చెత్తతో నిండిపోతాయి. చెట్లపై దారాలు వేలాడుతుంటాయి. 10 ఏళ్ల క్రితం ఈ స్వచ్ఛ ఉద్యమం ఆరంభించినప్పుడు ఒకటే అనిపించింది, ఈ చెత్తను ఇలాగే ఉంచితే స్వచ్ఛ భారత్ అభియాన్ విజయవంతం కాదని భావించాం. సేకరించిన పతంగుల చెత్తను కుప్పలుగా పోసి తగలబెట్టాం. तो बड़ा सा डग हो गया स्कूल में और हमने ये डग को जला दिया. ఉత్తరాయణ్ పండుగ మర్నాడు 250 మంది విద్యార్థుల బృందంతో ఆ దారాల ఏరివేత కార్యక్రమం చేపట్టారు. ఆ వ్యర్థాలను తలగడలు, సీటు కుషన్ల తయారీలో ఉపయోగిస్తున్నారు. పాఠశాల విద్యార్థులు వేర్వేరు ప్రాంతాల నుంచి పతంగి వ్యర్థాలను సేకరించి తెచ్చేవాళ్లు. రోడ్లు, కరెంటు స్తంభాలు, కంచెలు ఎక్కడ దొరికినా తెచ్చారు. అలా 60 నుంచి 80 కిలోగ్రాముల ప్రమాదకర వ్యర్థాలను బడికి తీసుకొచ్చేవారు. అలాంటి వ్యర్థాలకు పేరెంట్స్, అధ్యాపకులు కిలోగ్రాముకి 20 రూపాయల వంతున చెల్లించారు. వాటిని తలగడలు, చిన్నపాటి కుషన్ల తయారీ కోసం దర్జీకి ఇస్తున్నారు. ఆ కుషన్లను పాఠశాలల్లో, పంచాయతీ కార్యాలయాల్లో ఉపయోగిస్తున్నారు. जब मकर संक्रांति पूरी होती है तब సంక్రాంతి తర్వాత నేను నా స్నేహితులతో కలిసి రహదారులు, చెట్ల మీద పతంగి దారాలను సేకరిస్తాం. వాటిని కాల్చడం వల్ల కాలుష్యమే మిగులుతుంది. అందుకు బదులుగా వాటిని వస్తువుల తయారీకి ఉపయోగిస్తున్నాం. पशु या फिर पक्षी हो उसे भी हानि हो सकती है. గాజుపొడి అద్దిన దారాలు పదునుగా ఉంటాయి. ఉత్తరాయణ్ పండుగ తర్వాత ఆ దారాలు గాల్లో తేలుతూ ద్విచక్ర వాహనదారులకు, పక్షులకు ప్రమాదకరంగా మారాయి. హష్ముఖ్ పటేల్ ఈ వివాదాలను చూశాక పతంగి వ్యర్థాలకు ఓ పరిష్కారం చూపాలని నిశ్చయించారు. ఆ దారాలను సేకరించి తెచ్చిన విద్యార్థి బృందాలకు బహుమతులు ప్రకటించారు. ఈ ప్రోత్సాహంతో ఆయన అంచనాకు మించిన స్పందన వచ్చింది. हम 10 साल से हमारे स्कूल का सोशल मीडिया पे यूज करते हैं. మేమొక పర్యాయం గాలిపటాల దారాల్ని కాల్చివేస్తున్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో ఉంచాం. ప్లాస్టిక్ ను దగ్ధం చేయడం మంచి ఆలోచనే అంటారా అని ఓ యువకుడు వ్యాఖ్యానించాడు. ఆ వ్యాఖ్యలతో మళ్లీ ఆలోచనలో పడ్డాం. ఏడాది పాటు అన్వేషణ తర్వాత దార వ్యర్థాలతో కుర్చీ కుషన్లు, పరుపుల్ని తయారు చేయాలని నిశ్చయించాం. గత 3 ఏళ్లుగా అలాగే తయారు చేస్తున్నాం. ఇందువల్ల రహదారులు శుభ్రంగా ఉన్నాయి, కాలుష్యం తగ్గించాం. మనుషులు, జంతువులు, పక్షులకు ప్రాణరక్షణ లభించింది. पक्षियों का बचाव होता है. पूरा गांव 2 दिन में स्वच्छ हो जाता है. హష్ముఖ్ పటేల్ చొరవ, కృషితో గాలిపతంగి వ్యర్థాలు గణనీయంగా తగ్గిపోయాయి. కానీ మరో సమస్య వచ్చి పడింది. సేకరించి పోగు చేసిన ఈ వ్యర్థాలను ఏం చెయ్యాలి? మొదట దారాలను తగులబెట్టేవారు. పర్యావరణ సమస్యలొచ్చాయి. గ్రామస్తులు ఓ ఏడాది అభ్యంతరం చెప్పారు. మరుసటి ఏడాది కూడా విద్యార్థులు సేకరించిన వ్యర్థాలతో ఆయన ప్రయోగాలు చేశారు. సత్ఫలితాలొచ్చాయి. ఆయన్ని నాడు అభిశంసించిన గ్రామస్తులే సత్ఫలితాలు రావటంతో ప్రశంసించారు. अहमदपुरा गांव में रहती మా పాఠశాలలో పర్యావరణ ప్రచారానికి సహకరించడం నాకు గర్వకారణం. మిగిలిపోయిన మాంజాను కవర్లలో చుట్టి పరుపుల తయారీకి ఉపయోగించాం. ఇందువల్ల గ్రామంలో పారిశుద్ధ్యం ఎంతో మెరుగుపడింది. इससे हमारे गांव का रास्ता साफ हो जाता है. పతంగి దారాలను రీసైక్లింగ్ చేయడం సహా పాత ప్యాంట్లు, అనవసరమైన దుస్తులను సేకరించడం ద్వారా అహ్మద్పూర్ చిన్నారులు తమ పర్యావరణ పరిరక్షక యత్నాలను విస్తరించారు. వారు నూలు సంచులు, పరుపుల తయారీకి వీటిని ఉపయోగించారు. గ్రామీణుల్లో పర్యావరణ హిత అలవాట్లను ప్రోత్సహించారు. హష్ముఖ్ పటేల్ నాయకత్వంలో విద్యార్థులు ఉత్సాహంగా కదిలి పనిచేశారు. వ్యర్థాల తగ్గింపు ద్వారా స్థిర ప్రత్యామ్నాయాల ప్రాముఖ్యతను గుర్తించారు. हमारे सर हसमुख भाई पटेल की प्रेरणा से बहुत ही अच्छा कार्य किया है. హష్ముఖ్ భాయ్ స్ఫూర్తితో పండుగ తర్వాత వ్యర్థాల సేకరణలో మేము పాల్గొన్నాం. ప్రిన్సిపాల్ హష్ముఖ్ భాయ్ స్ఫూర్తితో మేము పాల్గొన్నాం. అతిథులు మా పాఠశాలను సందర్శించినప్పుడు దారాలతో చేసిన కుషన్లు ఉపయోగిస్తున్నాం. పర్యావరణ పరిరక్షణ, ప్రాణుల రక్షణకు ఇదో ఆచరణాత్మక మార్గంగా భావిస్తున్నాం. और पर्यावरण को कोई भी नुकसान ना हो, पक्षियों को कोई भी नुकसान ना हो, इस तरह हमने मांझे का रीयूज किया है. హష్ముఖ్ పటేల్ దిశానిర్దేశంతో ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా నూలు సంచులను వాడేందుకు గ్రామీణులు అంగీకరించారు. పిల్లల ప్రయత్నాలకు సమాజం నుంచి గుర్తింపు వచ్చింది. ఆయన బృందం సమష్టి కృషి, కార్యాచరణతో పర్యావరణ సమస్యలకు పరిష్కారం లభించింది. మహారాష్ట్రలో సేంద్రియ సేద్యంలో రైతులను ప్రోత్సహించి వారికి కల్పతరువుగా మారిన రుచి జైన్, గుజరాత్లో గుట్టలుగా మారిన పతంగి దారాల వ్యర్థాల నిరోధానికి చక్కని పరిష్కారం చూపిన అధ్యాపకుడు హష్ముఖ్ పటేల్.
నిండు స్ఫూర్తిదాతలు, విజయగీతికలు. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్లీ కలుద్దాం. నమస్కారం.